వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. కడప నగరంలో బిల్డప్ సర్కిల్లో వెలిసిన శ్రీ శ్రీ విజయ దుర్గమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన రామ్ చరణ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఓ స్థలంలో గుడి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో భారీ దొంగతనం. 6 హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆడబిడ్డలకు అండదండగా భద్రత, సాధికారత, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ తెలిపారు. హన్మకొండలోని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలలో మహిళల సంక్షేమం అంటే కేవలం నినాదం మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారత ఒక విధానం అని చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్రీకృత పథకాలు, విధానాల ఉపకల్పన చేసినట్లు ఆమె వివరించారు. నేను చెప్తా ఉన్నాను, అదే పద్ధతిలో మన రాబోయే రోజుల్లో కూడా మహిళల సాధికారతను ఇంకా పెంపొందించాలి, మహిళలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సూచనల మేరకు మన రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ 1,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా ఈరోజు ముందుకు పోతూ రేపు దాదాపు 50,000 మంది మహిళలతోటి ఈరోజు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో మీటింగ్ పెట్టడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. గతంలో సోనియా గాంధీ గారు ఇక్కడ బీసీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని, చెయ్యాలని కూడా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి పదే పదే కృతజ్ఞత. ఎందుకంటే మరి మీరు ఈరోజు ఒక సంకల్పం పెట్టుకున్నారు, వరంగల్ను ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని. ఆ సంకల్పాన్ని నిజం చేసే దిశగా ఈరోజు మీరు కార్యక్రమాలు చేపట్టడానికి ఒక ముందడుగు వేస్తున్న శుభ సందర్భంలో రేపు మా వరంగల్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పబోతా ఉంది. కాబట్టి ఇందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మీ అడుగులో మేము అడుగు వేస్తూ వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కడప నగరంలో బిల్డప్ సర్కిల్లో వెలిసిన శ్రీ శ్రీ విజయ దుర్గమ్మ తల్లి ఆలయంలో రామ్ చరణ్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్తో పాటు పాల్గొన్న రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. గత రాత్రి గ్యాస్ కట్టర్తో బ్యాంక్ భవన కిటికీలను కట్ చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంక్ లాకర్లో భద్రపరిచిన సుమారు 10 కిలోల మేర బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు బ్యాంక్ తెరిచి చూడగా తీవ్ర భయాందోళనకు గురైన బ్యాంక్ సిబ్బంది, పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ముమ్మర దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇదే బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేయగా ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చొరబాటుదారులు మండల కేంద్రంలోని పలు సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లాకర్లు భద్రపరుచుకున్నంత బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి అని వార్తలు. ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ ఎదుట నెలకొంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మెరకవీధి రామాలయం వద్ద సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి అంబలం పూజను వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్పూర్ మండలం సుందిళ్ల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లవెక్కారు. గత 4 సంవత్సరాల నుండి సింగరేణి ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయము తిరుగుచున్నామని అయినా కూడా ఫలితం దక్కడం లేదని ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కలిసి మాకు తొందరగా పరిహారం ఇప్పియాలని కోరారు. మాది రామగిరి మండలం, మా గ్రామం సుందిల్ల. సుందిల్లో గత 50 సంవత్సరాల నుంచి మేము బోర్లు దున్నుకుంటున్నాము. ఇప్పుడు సింగరేణి వచ్చి మా బోర్లు తీసుకుంటుంది. మాకు తీసుకుంటామంటే మేము ఇష్టానికి మేము అగ్రి ఉన్నాం. కాకపోతే మాకు కంపు ఇష్టానికి ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటుంది. మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి లెటర్ పెట్టాము, ఆడియో దగ్గర మాట్లాడాము, సింగరేణి వాళ్ళతో కూడా మాట్లాడాము. కానీ వాళ్ళు మాకు 4 ఏళ్ళ నుంచి
ఇప్పుడు అప్పుడు అనుకుంటా కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు నాలుగేళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మా భూమిలోకి వచ్చి కోరి కొడుతుంది, ఇప్పుడు భూమి పూజ చేస్తుంది. మా బతుకులు మాకు ఎట్లా మేము అక్కడ ఉన్నట్టు వాళ్ళం ఎస్సీ బీసీ వాళ్ళం, వీళ్ళంతా ఎస్సీ బీసీ వాళ్ళమే. మాకు పక్కన కూడా ఇంకెక్కడ ల్యాండ్ లేదు. ఆ భూమి విలేజ్ మా గ్రామ పరిస్థితి అంటే ఒకప్పుడు మా గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 పంటలు పండేది మా గ్రామంలో. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చి అటు పంట లేకుండా అయిపోయింది, ఇటు ఓసీ5 అనేది వచ్చి ఇటు నుంచి కూడా మాకు పంట లేకుండా చేసారు. సరే సార్ మేము పంట చేసుకునే వాళ్ళని బంద్ చేసి మీకు కాంపిటీషన్ ఇస్తాం, మీరు ఓసీకి సహకరించాలి, ఓసీ5 అంటే రైతులంతా కనీసం ఏమనకుండా సార్ మీరు న్యాయం చేస్తున్నట్టు అంటే మేమేమని మా పొలాల నుంచి రోడ్ ఇచ్చినాం. అలాంటి ఇప్పుడు సర్వీస్ రోడ్డు మంత్రికి పోయే రోడ్డు మా భూములలోనే ఉన్నది. వాళ్ళు ఏం చేశారు, ఒక 6 నెలల పైలితాన్ని సర్వే చేసి 2-3 సంవత్సరాలు గడిపి వాళ్ళది ఏం చేసినంటే ఆ సర్వే మంచిగా లేదట, దాని మీద మాకు కంప్లైంట్స్ వచ్చినాయి, మాకు విజిలెన్స్ అయింది, అయింది, మేము మళ్ళీ రీసర్వే చేస్తామని అన్నారు. ఎంజాయ్మెంట్ సర్వే మళ్ళీ రీసర్వే చేసి రీసెంట్గా మొన్న రీసర్వే చేసారు. అప్పటి కలెక్టరు జేసీ గారు అందరూ వచ్చి మీకు న్యాయం చేస్తామా మీరు రోడ్డు అని అంటే అప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కూడా వచ్చారు మా దగ్గరికి వచ్చి భూములు ఇవ్వండి మీకు న్యాయం చేస్తాం, మీరు గొడవకు దిగవద్దు, ఏం చేయొద్దు, మీకు మేము న్యాయం చేస్తాం కదా అని వీళ్ళు కూడా మాట ఇచ్చేసరికి మేము వదిలేసినాం. అదే గతం ఏం చేసారు అంటే ఈ 4 సంవత్సరాల గ్యాప్లో మమ్మల్ని ఆ పొలాలలో పోకుండా వేసారు. పొలాలలో పోకుండా వేసి మొన్న లాస్ట్ సమయం ప్రజలకు సింగరేణికి కావాలని రెచ్చగొట్టి మీరు ఎవరైనా ఫోటోలు దిగండి, 4 సంవత్సరాలు బీడున్నాక భూమి బీడే ఉంటుంది కానీ 4 సంవత్సరాలు మమ్మల్ని పంట తీసుకొని ఇస్తలేరు. అది ఎక్కడిదక్కడ తుమ్మలు మొలిసి ప్లేన్ ఉన్న వాళ్ళే ఇక మీరు ఎవరైనా దిగండి, మీకు మేము డబ్బులు ఇస్తాం, దిగిన వాళ్ళకన్నా సింగరేణి కొంతమందిని అంటే సానుకూలంగానే స్పందించారు. మీరు ఆ 390 దాని గురించి లిస్ట్ రాసి మాకు అప్పచెప్పండి, మిగతా నేను చెప్తా, అది ఎంఆర్ఓ దగ్గర లిస్ట్ ఉన్నది, అది దాని మీద కన్క్లూజన్ ఉన్నదట, అదేదో నేను చూస్తాను అన్నాడు. అంటే మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆ భూముల పేరు మీద పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు తల్లున్నారు, అప్పులు తెచ్చి అవి వడ్డీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆ భూమికే మాకు ఇంకా రూపాయి లేదు. ఆల్రెడీ ఓసీ బ్లాస్టింగ్తో మాకు మొత్తం షేక్ అవుతుంది. ఎస్సీ కాలనీలు 2 కమ్యూనిటీల ఖాళీలు మాదిగా కమ్యూనిటీలు ఈ రోడ్కే ఉంటాయి. ఆ 2 కమ్యూనిటీలు ఇట్లా షేక్ అవుతున్నాయి కొడుతుంటే. అయినా మేము ఈ భూమి పైలే ఎత్తలేడు, ఇంక ఇక్కడ దాకా ఎప్పుడు అవుతుందని మేము బిక్కు అనుకుంటా మేము దత్తాను. సింగరేణి అయితే మా మధ్య గొడవలు సృష్టించి మమ్మల్ని ఏదో వేసి పైసలు ఇవ్వకుండా చేయడానికి ట్రై చేస్తాను తప్ప సింగరేణికి పైసలు ఇచ్చే ఉద్దేశమే లేదు. అందుకే మేము సుందిల్ల గ్రామ నివాసిని. సుందిల్ల గ్రామ శివారులో 2018 సంవత్సరంలో దాదాపు 350 ఎకరాలకు పైగా భూమిని రైతులు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అనుకోని కారణాల వల్ల అది ప్రభుత్వ భూమి అయినా కానీ రైతులు వారికి పేదవాళ్ళు అవడం వల్ల ఎటువంటి భూమి లేకుండా ప్రభుత్వ భూమిని దున్నుకున్నారు. దానికి సంబంధించి సింగరేణి వాళ్ళ సేకరణ కొరకు రాగా మీ వల్ల మేము నష్టపోతున్నాము, మా బతుకు తెరుగు పోతుందన్న కారణంచే వాళ్ళకి విషయం వివరించగా అప్పుడు వారు మాకు నష్టపరిహారం చెల్లిస్తానని ఒప్పుకున్నారు. మళ్ళీ అందులో కూడా 2-3 రకాలుగా మమ్మల్ని విభజించారు. ఒకటి మైనింగ్ లీజ్ అని, రెండోది పూర్తి ప్రభుత్వం అని, మూడోది పట్టా ల్యాండ్స్ అని. అసలు కొంతమంది దానికి సంబంధించి 47 ఎకరాలు పట్టా అని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కనీసానికి అసైన్మెంట్ కూడా జరగకుండా కొందరికి పట్టా అయిందని చెప్పి మేము సాగు చేస్తున్న భూమిలో అసలు వారికి గుంట భూమి కూడా లేదు. ఆ సర్వే నెంబర్లో వారి పాస్బుక్ కూడా ఇల్లీగల్ అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కోర్టుకు కూడా అదే సమర్పించారు. కానీ ఇప్పటికి కూడా వారికి సంబంధించి మన పిఎన్పిడి రిలీజ్ చేశారు. దాని విషయమే కలెక్టర్ గారిని కూడా మేము చెప్పడం జరిగింది. దానిపై వారు కూడా రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తానని, సాగు చేసుకున్న వారికి నష్టం జరిగిందని తెలపడం జరిగింది. చంద్రబాబు, ఇదిగో నీ మోసం, ఎన్నికల్లో నీవు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల మోసం. హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించిన జగన్, అమలు చేసే ఉద్దేశం ఉంటే బడ్జెట్లో ఆ స్థాయి కేటాయింపులు ఎందుకు చేయడం లేదు? హామీలు అమలు చేయకుండా నువ్వు చేసింది మోసం కాదా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని నేను ట్వీట్ చేస్తున్నా. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ క్యాడర్ మొత్తం సోషల్ మీడియాలో ప్రశ్నించబోతున్నాం. నువ్వు ఇచ్చిన హామీల అమల్లో మాట తప్పిన నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదో సోషల్ మీడియా వేదికగా మేము ప్రశ్నించబోతున్నాం. పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం. ఆ అరెస్టు జరిగితే మొదటి అరెస్టు నాదే అవుతుందని అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా?
అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ట్వీట్ చేయబోతున్నాం. పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో మద్యం ఏరులై పారుతుంది. అధికారుల అలసత్వంతో మద్యం గలీలో అధిక బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ మద్యం మాఫియా గలీలో అధిక బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దండుకుంటుందని కాలనీ వాసులు అంటున్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలసాయని, దీని వలన మద్యం బాబులు వీధుల వెంట చిల్లరేగిపోతున్నారని అన్నారు. బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించిన మందు బాబులను చూసి అటువైపుగా మహిళలు వెళ్లడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. వేళపాల లేకుండా మద్యం షాపులు ఆనుకొని పక్కనే నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరియు పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు. సాయిగో మా దగ్గర డోర్లు కొడుతురు, మందు అమ్ముతురు అనుకుంటారేమో, అవి మందు గురించి వస్తురు, జర బంద్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. బెల్ట్ షాప్ అనా కానీ ఇప్పుడు తాగొచ్చిన ఆయన ఎట్లా పడ్డాడు? కాలనీలో బెల్ట్ షాప్లలో ఏ కాలనీ? ప్రియాంక కాలనీ. విచ్చలవిడిగా తాగి షాప్ల ముందర న్యూసెన్స్ ఆడోళ్ళకి గెలుకుతున్నాడు. అంటే వయసులో తాగొచ్చిన అన్నాడా బెల్ట్ షాప్? బెల్ట్ షాప్ అన్నాడు. ఆంధ్రోడు పేలాల బట్టి వచ్చాడు, తాగి బీభత్సంగా లొల్లి న్యూసెన్స్ చేస్తున్నాడు. ఉన్నారు కదా వీళ్ళంతా. నువ్వేం చేస్తున్నావు? షాప్ దగ్గరకు వచ్చినావా? షాప్ దగ్గరకు వచ్చిన ఇష్టం వచ్చిన మాట్లాడి ఎక్కడ తాగొచ్చినా అన్నాడు? ఇక్కడే గలీలో అన్నాడు, ఇక్కడ పక్కకి సొయ్యి లేకుంటున్నాడు. లిమ్మడి లేకొచ్చిండు అందరూ. ఇంకెవరు దర్వాజా కొట్టిండా? ఇబ్బంది కలిగిస్తున్నాడు మొత్తం. వచ్చిన గిరాకు కూడా ఇబ్బంది చేస్తున్నా చాలా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మల్లేశం, ప్రియాంక కాలనీ, పెద్ద శంకరంపేట. మాకు కాలనీలో బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. వైన్స్లా దొరకాల్సినటువంటి మందు కాలనీ లోపల ఇండ్లల్లో షాపులల్లో అమ్ముతున్నారు. రాత్రిపూట జనాలు వచ్చేసి వాళ్ళ షాప్ తెలుస్తలేదు, ఇండ్లు తెలుస్తలేవు. మహిళలు డోర్లు కొట్టేసి మందు ఉన్నదా అని అడుగుతున్నారు. ఇట్లా కాలనీ లోపల, ఈ ప్రియాంక కాలనీ లోపల ఇంచుమించు ఒక 7-8 షాపుల దాకా జమ అయిపోయినాయి. ఎప్పుడు పడితే అప్పుడు మందు అమ్ముతున్నారు, తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. అది ఇంకెక్కువ అయిపోతే ఆడవాళ్లకు, పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ కాలనీ లోపల బెల్ట్ షాపులన్నింటినీ తీసేయించడానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాలనీ కమిటీ తరఫున మేము అడుగుతున్నాం. ఇంకా మీ సమస్య? ఇంకా సమస్య అంటే కాలనీలో తాగి ఎక్కువ మంది రావడం వల్ల ఎవడొస్తుందో తెలుస్తలేదు. కాలనీకి టౌన్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నారు. వేరే వేరే డ్రైవర్లు కానీ ఇంకెక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు. తాగి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరి దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మరి ఆ దొంగతనాలు చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రియాంకతో పాటు ఇంకా శంకరంపేటలో ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాలనీ లోపలనే కాదు, టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రాత్రి 1 గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుంటూ తిరుగుతున్నారు జనాలు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి, టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదర్కని మార్కండేయ కాలనీలో లక్ష్మీ ఫంక్షన్ హాల్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు పాల్గొన్న నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ
డిఎస్పీ ఉపేందర్, గోదార్ఖాన్ ఏసీపీ రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి వివిధ కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి, మీ పరిసరాల్లో గంజాయి డ్రగ్స్ విక్రయించిన సేవించిన సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలి, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని డిఎస్పీ ఉపేందర్ అన్నారు. కాబట్టి టైంలో నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి మెసేజ్లకు కానీ ఫోన్ కాల్స్ కానీ తర్వాత ఏమైనా లింక్స్ వచ్చినా కూడా మీ ఫోన్లలో లింక్స్ వచ్చినా కూడా ఇబ్బంది పడద్దు, సైబర్ నేరాల బారిన పడద్దని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కానీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సిపి గోదావరిఖని సబ్ డివిజన్ సార్ గారికి, మా డిఎస్పీ గారికి, నా ముందు కూర్చున్నటువంటి విద్యార్థి అంతా తప్ప లేదు. వాస్తవంగా ఒక బాధించి విముక్తి కలిగినట్టుగా కనబడతా ఉంటుంది. అసలు చాలామంది ఎందుకు గాంజాకు బానిస అవుతారు సార్ అంటే కరెక్ట్ తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్లో సైకలాజికల్గా కానీ ఫ్యామిలీ వాళ్ళతో గొడవలు పడడం, క్లాస్ రూమ్లో అయితే స్టూడెంట్స్ బొమ్మ, జింక బొమ్మ అట్లాంటి బొమ్మలు వేసుకుంటుంటాడు. అంటే వీళ్ళు చూడగానే పక్క వీడు గంజాసుకోవడం. ఎప్పుడైతే అట్లా ఎక్కించుకుంటాడో ఆటోమేటిక్ ఏమైపోతుందంటే అవన్నీ బర్రలు అవుతాయి అన్నట్టు. నాతోటి సిబ్బంది కృష్ణమూర్తి, ఇంద్రసేనారెడ్డి మరియు పత్రికా విలేకరు ఒక చిన్న టెస్ట్ పెడతాం. తెలుగులో ఒక పారాగ్రాఫ్ రాయాలి. 1000 రూపాయలు బహుమతి. తెలుగును కొట్టేయచ్చు. చాలా రకరకాలైనటువంటి ఆశలతో మిమ్మల్ని కాలేజీలో చదివించేటువంటి అది చేసినారు కాబట్టి అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే క్రియాశీల భాగం. వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి నార్కోటిక్స్ బ్యూరో RNCC కరీంనగర్ అంటే రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ సంబంధించి మేము ఇక్కడికి రావడం జరిగింది. గోదావరిఖని పోలీసుల సహకారంతో ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ డ్రగ్స్ మీద వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తే రాబోయే కాలంలో విద్యార్థులు ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటారని, మరియు వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు వారికి మరియు వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే 1908 కానీ 8712671111 టోల్ ఫ్రీ నెంబర్స్కు కాల్ చేస్తే తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పలిమేల మండలంలోని కమాన్పల్లి మూకునూరు రహదారి మధ్యలో కిష్టాపురం వద్ద పెద్ద పులి సంచరిస్తూ సోమవారం రాత్రి కనిపించింది. పలిమేలకు చెందిన ఒక వ్యక్తి ఆ దారిలో కారులో ప్రయాణిస్తుండగా పులి కనిపించడంతో ఫోటో తీశారు. ఇదే ప్రాంతంలో 2 ఏళ్ల క్రితం పులి సంచరించి పశువులపై దాడి చేసి చంపేసింది. అనంతరం పులి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళగా తాజాగా తిరిగి ఇదే ప్రాంతానికి వచ్చింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెప్పు నీ ఓపిక.
భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాభవన్లో మంగళవారం రోజున నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హఠావో అని చెప్పి 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని, ముఖ్యంగా దళిత, పీడిత, బలహీన, మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. పేదరికాన్ని నిర్మూలన చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు చేయాలని శ్రీమతి ఇందిరమ్మ తల్లి ఈరోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈ రోజు పేద వర్గం అంతా ఆ తల్లెంబడి, ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళం మేమందరం కూడా. మరి అంత గొప్ప మహనీయ గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులు ఇప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైతే చేసిన సేవలు, అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిందంటే దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడిన కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈ రోజు మరవలేదని మరొక్కసారి మనం చేసుకుంటూ మరి చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు. మరి మా ముఖ్యులందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్ద జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో మనం చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము. ఇప్పుడు మా మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేస్తుంటే మన ఇంద్రమ్మ తల్లి కూడా విగ్రహానికి పూలదండ వేయాలి. ఇక్కడి నుంచి అందరం కూడా అక్కడికి పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు, మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవచ్చుగా మనవి చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.